నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బందర్లపల్లె చెక్పోస్ట్ వద్ద మూలే హుస్సేన్ రెడ్డి ఆధ్వర్యంలో గని యజమానులు కార్మికులు చేపట్టిన నిరసన 5వ రోజుకు చేరుకుంది. కొలిమిగుండ్లలోని గోర్విమానుపల్లె, తుమ్మలపెంట, అంకిరెడ్డిపల్లె, కనకాద్రిపల్లె, బెల్లుం తదితర గ్రామాల్లో క్వారీ పనులు చేసుకుని జీవిస్తున్నామని హుస్సేన్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం కన్సల్టెన్సీ ఫీజు తగ్గించకపోతే బండల ఫ్యాక్టరీలు, క్వారీలు మూతపడి తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు కన్సల్టేషన్ ఫీజును తగ్గించి తమకు న్యాయం చేయాలని గనుల యజమానులు, కార్మికులు కోరారు. గనులన్నీ స్వచ్ఛందంగా బంద్ చేసి మేము ఈరోజు రోడ్డు మీదకి రావడానికి కారణం ఏమంటే కన్సిడరేషన్ ఫీజు అని మాకు కొత్తగా యాడ్ చేసినారు. మాకు ఇప్పుడు నాపరాతి పరిశ్రమ ముందే మూతపడే పరిస్థితిలో ఉంది. అలాంటి దాని మీద మాకు మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇంకో భారం వేస్తే మేము బ్రతుకులు భారంగా ఉన్నాయి. ఇప్పటికే కరెంట్ ఛార్జీలు పెంచినారు. ఇప్పుడు మార్కెట్లో రకరకాలు టైల్స్, ఇంకా గ్రానైట్ ఇవన్నీ రావడంతో మా నల్లరాతి పరిశ్రమలో బండలు ఎవరు వేసుకునే పరిస్థితి లేదు. ఇది వచ్చే తరంలో మనుగడ ఉండాలి అంటే గవర్నమెంట్లు ఇప్పుడు కొత్తగా ఇచ్చే గవర్నమెంట్ రూములకు నల్లబండలు కనీసం ఒక 5 జదరాలు వేసుకోవాలనైనా తెస్తే కనుక మాకు అందులో బ్రతకడానికి బ్రతుకు ఉంటుంది, లేదంటే లేదు. దయచేసి ఈ విషయంలో మాకు డిఎంఎఫ్ కావచ్చు, డెడ్ రెంట్లు కావచ్చు, లీజులు కూడా పాత పద్ధతిలో రెన్యువల్ చేసి 10 ఏళ్ళు అయితే లీజులన్నీ రెన్యువల్ చేసి వాళ్ళ బిల్లులు వాళ్ళకి ఇస్తే కనుక ఎవరు బిల్లులు వాళ్ళు తీసుకొని ఫ్రీగా వెళ్ళిపోతారు. దయచేసి దీని మీద తొందరగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు, కొల్లు రవీంద్ర గారు మరియు బీసీ జనార్దన్ రెడ్డి గారు త్వరగా వాళ్ళ నిర్ణయం చేసి మాకు ఈ భారాలు తగ్గించి మా పనులు మమ్మల్ని చేసుకునేటట్టుగా చేస్తారని కోరుకుంటున్నాము. మేము నాపరాయ పరిశ్రమ మీదనే ఆధారపడి ఇక్కడ నుండే కొలిమిగుండ్ల మండలం అంతా దగ్గర దీని మీదనే ఆధారపడి బ్రతుకుతుంది. దీనిపైన ఇప్పుడుండే ఏదైతే జీవోలు ఉన్నాయో, మరి ఏదైతే ట్యాక్సులు కానీ ఏమైనా ఉన్నాయో, కన్సెంట్ ఫీజులు కానీ ఇలాంటివన్నీ తీసేయాలని పాత పద్ధతిలో ఏదైతే ఉందో అది లీజు రిన్యూవల్ కానీ మరియు రాయల్టీ కానీ అవి కొనసాగించాలని మేము ప్రభుత్వం వారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, మా మినిస్టర్ అయిన బీసీ జనార్దన్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ మేము మా డిమాండ్స్ అన్నీ ఆయనకు మేము వివరించుకుంటున్నాం. మేము